ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? ఏది సరైనది, ఏది తప్పు అర్థం కాకపోయినప్పుడు, నిర్ణయం తీసుకోలేక నిలిచిపోయినప్పుడు? అలా అయితే మీరు అర్జునుడికి చాలా దగ్గరగా ఉన్నారు. అర్జునుడు విరిగిపడిపోయాడు, కానీ కథ అక్కడితో ఆగలేదు. అక్కడే శ్రీకృష్ణుడు మాట్లాడటం ప్రారంభించాడు. అతని మాటలు ఓదార్పు కాదు, జ్ఞానం. అతని మాటలు సాంత్వన కాదు, మార్గదర్శనం. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి చూసి ఇలా అంటాడు: ఈ బలహీనత నీకు తగదు అర్జునా. ఇది నీకు అపకీర్తి తెస్తుంది. లేచి నిలబడు. అర్జునుడు ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అతను అడుగుతాడు, ధర్మం ఏది? నేను ఏమీ చేయాలి? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో జ్ఞానం చెప్పడం ప్రారంభిస్తాడు. నువ్వు దుఃఖిస్తున్నవారు నిజానికి మరణించరు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మ నిత్యము, శాశ్వతము. శరీరం మారుతుంది, కానీ ఆత్మ కాదు. మనిషి పాత బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ శరీరాలను మార్చుకుంటుంది. కాబట్టి నువ్వు ఎవరి కోసం దుఃఖిస్తున్నావు? శ్రీకృష్ణుడు కొనసాగిస్తాడు: నీ కర్తవ్యాన్ని చేయడం నీ బాధ్యత. ఫలితంపై ఆశ పెట్టుకోకు. కర్మ చేయి, ఫలితాన్ని వదిలే. సమత్వం నేర్చుకో. విజయం, ఓటమి రెండింటినీ ఒకేలా చూడు. అదే యోగం. స్పష్టతతో పనిచేయి, అయోమయంతో కాదు. స్థిరమైన మనసుతో జీవించు. ఎవరి మనసు స్థిరంగా ఉంటుందో అతడే స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు: అతను కోరికలను జయిస్తాడు. సుఖంలో మునిగిపోడు, దుఃఖంలో కుంగిపోడు. భయం, కోపం, ఆశ ఇవి అతన్ని ప్రభావితం చేయవు. అతని మనసు సముద్రంలా ఉంటుంది. ఎంత నీరు వచ్చినా ప్రశాంతంగానే ఉంటుంది. చివరగా శ్రీకృష్ణుడు చెబుతాడు: ఈ జ్ఞానం తెలుసుకున్నవాడు నిజమైన శాంతిని పొందుతాడు. అయోమయం నుండి స్పష్టత, భయం నుండి ధైర్యం, దుఃఖం నుండి శాంతి. ఇదే సాంఖ్యయోగం. అసలు యుద్ధం బయట కాదు, మన లోపలే జరుగుతుంది. మనసును జయిస్తే ప్రతి యుద్ధంలో గెలుస్తాం. ఇదే భగవద్గీత చెప్పే నిజమైన సందేశం.